రెండో రోజు కలెక్టరేట్ల కాన్ఫరెన్స్లో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. అటవీ శాఖ అధికారుల పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలంటూ ముఖ్యమంత్రి సూచన. పోలీస్ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు కానీ ఫారెస్ట్ మారలేకపోతుందంటూ సీఎం కామెంట్స్. అటవీ శాఖ అధికారుల తీరు వల్ల ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఇబ్బందులను సమావేశంలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి హిందూపూర్ వద్ద ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటును ఆలోచిస్తున్నామని సీఎం వెల్లడి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులపై జిల్లాల కలెక్టర్లకు వివిధ సూచనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ శాఖ సహకరించాలి. 4వ సారి సీఎంగా చేస్తున్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడాను. మళ్ళీ మరోసారి మాట్లాడతాను. పోలీసు డిపార్ట్మెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా మారిపోయింది. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా లేరు. గ్రీన్ కవర్ పెంచండి. బయోడైవర్సిటీకి వెళ్ళాలి. ప్రజలు ఆహ్లాదంగా పర్యటించేందుకు ఉపయుక్తంగా పరిస్థితులు మారాలి. ఫారెస్ట్ అధికారులు జిల్లా కలెక్టర్ కింద పనిచేయాలని గుర్తుంచుకోవాలి. కలెక్టర్లు చెబుతున్న అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగానే పర్యావరణ హిత ప్రాజెక్టులకు సహకరించాలి. సర్వే చేస్తున్న సమయంలో ప్రైవేటు అటవీ ఎండోమెంట్ తదితర క్లాసిఫికేషన్ల ప్రకారం రిజర్వ్ ల్యాండ్ను గుర్తించాలి. కొందరు అటవీ శాఖ అధికారులు ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా? శ్రీశైలంలో వస్తున్న భక్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చింది. బద్వేల్లోనూ అటవీ శాఖ ఇదే తరహాలో అటవీ శాఖ వ్యవహరించింది. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే లాంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హిందూపూర్ దగ్గర ఓ ఎలక్ట్రానిక్స్ సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వినూత్న ఆలోచనలు చేయాలి. స్టార్టప్ కంపెనీలు యువతలో ఉన్న ఇన్నోవేషన్లను ప్రోత్సహించేందుకు ఆర్టీఐహెచ్ అధికారులు పనిచేయాలి. ఆర్టీఐహెచ్ను మరింత యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది.